హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో నేను మీకు ఒక గ్రామీ న్యాచురల్స్ అనే ఒక గ్రోసరీ స్టోర్ గురించి చూపిస్తాను. సో ఈ గ్రామీ న్యాచురల్స్ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ సో ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రామీ న్యాచురల్స్ గ్రోసరీ స్టోర్ అయితే ఇది మూసాపేట్లో ఉంది. సో ఈ స్టోర్ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ మనకు అన్నీ చాలా న్యాచురల్గా దొరుకుతాయి. అండ్ వీళ్ళ స్టోర్లో మనకు గానుగ నూనె దొరుకుతుంది. అంటే వీళ్ళు గానుగతో చేసిన నూనె అమ్ముతారు. సో వీళ్ళది షాపే కాకుండా ఒక ఫ్యాక్టరీ లాగా కూడా ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి మన దగ్గరుండి గానుగతో చేసిన నూనె అయితే తీసుకోవచ్చు. సో ఇదైతే చాలా ప్యూర్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనం బయట తీసుకున్న ఆయిల్ కంటే ఇలా తీసుకొని వాడుకోవడం హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ ఆయిల్స్ మనం ఇలా స్టోర్కి వచ్చైనా తీసుకోవచ్చు, లేదంటే వీళ్ళది ఫ్యాక్టరీ ఉంది, మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి లైవ్లో దగ్గరుండి మనము ఆయిల్ని గానుగలతో పట్టించుకొని తీసుకోవచ్చు. మనకి గానుగతో చేసిన ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే, ఈ గానుగతో చేసిన ఆయిల్స్ వల్ల మనకు ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అనేవి అలానే ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా అలానే వస్తుంది. సో ఇలా యూజ్ చేయడం హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ ఆయిల్ మనం కొంచెం వేసుకున్నా సరిపోతుంది కర్రీకి. అండ్ ఇందులో మనకు నువ్వుల నూనె, పల్లి నూనె, కుసుమ నూనె, అన్ని రకాల నూనెలు కూడా ఈ స్టోర్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకి మసాలా పొడి అంటే కంది పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, సాంబార్ పౌడర్, ఇలా అన్ని రకాల పౌడర్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఈ స్టోర్లో మనకి. అలాగే మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. సో వాటర్ బాటిల్స్ కానీ, లేదంటే మనం వంట చేసుకోవడానికి కావాల్సిన పాత్రలు కానీ, టీ కప్స్, ఇవన్నీ మట్టి పాత్రలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనకు రైస్ బ్యాగ్ కూడా దొరుకుతుంది. రైస్ బ్యాగ్ ఏంటంటే 25 kgsకి 200 రూపీస్. ఈ రైస్ స్పెషల్ ఏంటంటే, మనకు పాలిష్డ్ రైస్ కాదు, సెమీ పాలిష్డ్, అంటే ఒక్కసారి దంచిన రైస్ అన్నమాట. సో ఇలాంటి రైస్ అయితే యూజ్ చేస్తే చాలా మంచిది. అంటే ఆ రైస్ ఎక్కువ పాలిష్ చేయండి, సెమీ పాలిష్డ్. సో మేమైతే ఒక 1 kg ఫస్ట్ తీసుకున్నాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. సో రైస్ అయితే బాగుంది, అంటే మన హెల్త్కి చాలా మంచిది ఇలాంటి రైస్ తినడం అని చెప్పి మేమైతే ఒక 1 kg తీసుకున్నాము. తర్వాత ఒక రైస్ బ్యాగ్ తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ అలాగే ఇక్కడ రెడ్ రైస్, బ్రౌన్ రైస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఈ గ్రోసరీస్ కాకుండా మన హెయిర్ ఆయిల్ కానీ, సున్నిపిండి, సోప్స్, ఆయుర్వేదిక్ సోప్స్ కానీ, ఆయుర్వేదిక్ ఆయిల్, ఇలా చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మేమైతే ఈ స్టోర్లో చాలానే సామాన్ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇలా కొంచెం న్యాచురల్గా, ప్యూర్గా ఆయిల్ కానీ, రైస్ కానీ, మిగతా సామాన్ కానీ దొరుకుతుందేమో అని. సో మేమైతే ఈ స్టోర్ గురించి తెలుసుకొని ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూసి ఫస్ట్ అయితే కొన్ని సామాన్ తీసుకున్నాము. సో అవి యూజ్ చేశాక బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అక్కడే తీసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాము. ఇక్కడ గ్రోసరీ కాస్ట్ అండ్ క్వాలిటీ అయితే బాగుంది. కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది. బయట కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందేమో కానీ బట్ రీజనబులే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఇలా కొంచెం న్యాచురల్గా, లేదు అంటే న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే మీరు కూడా ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసి ఒకసారి చూడండి. అండ్ వీళ్ళది హోమ్ డెలివరీ కూడా ఉంది. మొత్తం హైదరాబాద్లో వీళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. సో వీళ్ళకి వాట్సాప్ నెంబర్ ఉంది, నేను ఆ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
సో మనం ఆ వాట్సాప్కి మనకు కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే హోమ్ డెలివరీ చేస్తారు. హోమ్ డెలివరీకి సో ఎక్స్ట్రా అయితే ఒక 120 రూపీస్ పడుతుందంట డెలివరీ ఛార్జెస్. సో మనమైతే స్టోర్ నుంచి హోమ్ డెలివరీ కూడా అవైలబుల్లో ఉంది. సో మేమైతే రైస్ ఒక 1 kg శాంపిల్కి తీసుకున్నాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ఇదైతే సెమీ పాలిష్డ్ రైస్ అండ్ సోనా మసూరి రైస్. ఇది కేజీ వచ్చేసి 56 రూపీస్ ఉంది. అండ్ ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ అయితే 1200 ఉంది. 25 kgs రైస్ బ్యాగ్కి 1200 ఉంది. సో రైస్ అయితే మేము యూజ్ చేసాము, బాగుంది. అండ్ అలాగే మనకు ఇక్కడ పొట్టు పప్పులు కూడా దొరుకుతాయి. అండ్ పల్లీలు కూడా మనకు చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. ఆయిల్ క్వాలిటీ చాలా బాగుంది, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే మనకు రాగి పిండి, జొన్న పిండి, పచ్చజొన్న పిండి, తెల్ల జొన్న పిండి, రాగులు, సజ్జలు, కొర్రలు, ఇలా అన్ని రకాలు మనకి స్టోర్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఇందులో మనకు కారపొడి, పసుపు పొడి, అలాగే చింతపండు, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. సో వాళ్ళే దగ్గరుండి వాటిని క్లీన్ చేసి సో పొడులు అయితే వాళ్ళే దగ్గరుండి చేపిస్తారు. సో ఇవి అయితే మేము గ్రామీ న్యాచురల్స్ తీసుకున్న కొన్ని సామాను. సో ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా నుంచి వచ్చే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.